రాఘవేంద్రాపురం అనే ఊరిలో వనజ అనే ఆవిడ నివసిస్తూ ఉంది. తనకి అమ్మ నాన్న అంటూ ఎవరూ లేరు. ఒకరోజు వనజ అడవి గుండా వెళ్తూ ఉండగా తనకి దూరంగా ఒక పాప ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అయ్యో, ఇంత పెద్ద అడవిలో ఎవరో పాప ఏడుస్తూ ఉంది. పాపం, తనెంతటి ఆపదలో ఉందో వెంటనే వెళ్ళి తనని కాపాడాలి అనుకుంటూ ఆ పాప ఏడుస్తున్న శబ్దం వైపు వెళ్ళగా అక్కడ ఒక చిన్న పాప ఏడుస్తూ ఉండడం చూసి, అరే, ముక్కు పచ్చలారని పాపని ఇక్కడ ఒంటరిగా ఎవరు వదిలిపెట్టి వెళ్లారబ్బా? చూడడానికి ఎంత అందంగా ఉంది. ఈ పాపనిక్కడ ఎవరు వదిలిపెట్టారు అంటూ ఆ చుట్టుపక్కల అడవి అంతా వెతికి చూసినా కూడా ఎవరూ కనిపించలేదు. ఎవరో కావాలని ఈ పాపని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చూడడానికి మహాలక్ష్మిలా ఉంది. ఎలా వదిలి వెళ్ళిపోయారు? వారికి మనసు అనేదే లేదు అంటూ వనజ ఆ పాపని దగ్గరికి తీసుకుని తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ పాపని చూసిన చుట్టుపక్కల వారు, ఏంటి వనజ, నీకే తినడానికి ఏమీ లేదు అంటే ఇప్పుడు ఇంకొకరిని తెచ్చుకున్నావా? అవసరమా నీకు ఇవన్నీ? వనజ, రేపో మాపో పెళ్లి కావాల్సిన దానివి. ఇప్పుడు ఇలా పాపని ఇంటికి తెచ్చుకుంటే నలుగురు ఏమనుకుంటారు అంటూ అలా అందరూ వనజని ఎన్ని మాటలు అన్నా కూడా ఎవరిని పట్టించుకోకుండా, నాకంటూ ముందు వెనక ఎవరూ లేరు. ఆ దేవుడే ఈ పాపని నా దగ్గరికి పంపించాడు. ఈ రోజు నుండి ఈ పాపకి నేను, నాకీ పాప, అంతే. మీరెన్నన్నా ఈ పాపని నేను విడిచిపెట్టేది లేదు. ఈ రోజు నుండి ఈ పాప నాకు చెల్లి లాంటిది అని చెప్పింది వనజ. ఆ రోజు నుండి ఆ పాపని తన సొంత చెల్లిలా పెంచుకుంటూ ఉంది. తనకి శైలజ అని పేరు పెట్టింది. వనజ తన ఇంటి పెరట్లో ఉన్న స్థలంలో కూరగాయలు పండించుకుంటూ అవి తీసుకెళ్లి సంతలో అమ్ముతూ జీవిస్తూ ఉండేది. శైలజకి 8 సంవత్సరాలు వచ్చాయి. అక్క అక్క, అందరూ స్కూల్కి వెళ్తున్నారక్క. నేను కూడా వారితో పాటు చదువుకోవడానికి వెళ్తాను అక్క. నన్ను కూడా పంపించు. అలాగే పంపిస్తాను శైలజ, కానీ ఇప్పుడు కాదు అని చెప్పింది. అయినా కూడా శైలజ వినకుండా అల్లరి చేస్తూనే ఉంది. అయ్యో, ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి? దాన్ని చదివించాలని నాకు ఉంది, కానీ చదివించే అన్ని డబ్బులు నా దగ్గర లేవే. నేను సంపాదించే 4 రాళ్లు కడుపు నింపుకోవడానికి సరిపోతున్నాయి అంటూ ఆ రోజు రాత్రి పడుకుని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు శైలజ చిన్నప్పుడు అడవిలో దొరికినప్పుడు తన పక్కన ఒక సంచి కూడా దొరికింది. వనజ ఎప్పుడు కూడా అందులో ఏముందో తెరచి చూడలేదు. ఆ రాత్రి వనజ ఆలోచిస్తూ ఉండగా పైనున్న ఆ సంచి నుండి ఒక చిన్న మూట జారిపడి తన ఒడిలో పడింది. ఏంటబ్బా, ఈ మూటలో ఏముంది అని తెరిచి చూడగా అందులో కొన్ని విత్తనాలు ఉన్నాయి. ఏంటి విత్తనాలివి అనుకుంటూ ఉండగా అప్పుడు ఒక విత్తనం జారి నేల మీద పడింది. అంతే, ఆ విత్తనం పెద్ద తీగలాగా మారి దానికి ఒక్క రాత్రిలోనే పెద్ద పెద్ద పుచ్చకాయలు వచ్చాయి. ఏమిటి ఈ విచిత్రం? ఒక్క విత్తనానికి ఎన్ని పుచ్చకాయలు, అది కూడా ఒక్క రాత్రిలోనా? ఇది ఎలా సాధ్యం? ఈ విత్తనాలంతా సామాన్యమైనవి కాదు అని అనుకుంటూ మళ్ళీ ఇంకో విత్తనం తీసుకుని బయట తన పెరట్లో వేసింది. పెరడు అంతా పెద్ద తీగలు అల్లుకుని వాటికి పెద్ద పెద్ద పుచ్చకాయలు వచ్చాయి. అవి చూసిన పక్కింటి ఆవిడ, ఏంటి వనజ, మాకు తెలియకుండా ఎప్పుడు పుచ్చకాయల విత్తనాలు నాటావు? అబ్బా, ఎంత పెద్ద కాయలు కాసాయో. ఇవి కనుక నువ్వు సంతలోకి తీసుకువెళ్లి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి తెలుసా? అవునంటీ, గత నెల అడవి నుంచి తెచ్చి విత్తనాలు నాటాను. అవి ఇప్పుడు కాసాయి అంటూ హడావిడిగా ఇంట్లోకి వెళ్లి పెద్ద సంచి తీసుకొచ్చి పుచ్చకాయ ఒకటి కోసింది. మళ్ళీ వెంటనే దానికి ఇంకో చిన్న పుచ్చకాయ వచ్చింది. అది చూసిన శైలజ, ఏ బల్లే బల్లే అక్క, చూసావా? నువ్వు ఆ పుచ్చకాయ తెంచగానే అక్కడ మళ్ళీ ఇంకో చిన్న పుచ్చకాయ వచ్చింది. అవును శైలజ,
ఆ దేవుడు నిన్ను నా కోసమే నా దగ్గరికి పంపించాడు. ఈ పుచ్చకాయలమ్మి నిన్ను బాగా చదివిస్తాను. అని చెప్పి శైలజాని ముద్దాడి పుచ్చకాయల్ని కోసి సంతకు తీసుకువెళ్ళి అమ్మగా వాటికి బాగా ధర పలికి చాలా డబ్బులు వచ్చాయి. ఇన్ని డబ్బుల్ని నా జీవితంలో నేనెప్పుడూ చూడనే లేదు. వీటితో ఇక నుండి 3 పూటలా భోజనం చేసి శైలజని బాగా చూసుకోవచ్చు అని అనుకుంటుంది వనజ. ఇలా ఆ రోజు నుండి వనజ రోజు పుచ్చకాయలని సంతకు తీసుకువెళ్లి అమ్మడం, ఆ డబ్బులను పోగు చేయడం. అలా వనజ కొన్ని నెలల తరువాత పెద్ద ధనవంతురాలుగా మారిపోయింది. తన చెల్లి అయిన శైలజాని పెద్ద స్కూల్లో చదివిస్తూ ఉంది. ఒక్క తన చెల్లిని మాత్రమే కాకుండా తనలా అనాథల్లా ఉన్న వారిని చేరదీసి వారికి నివాసం కల్పించి వారిని కూడా చదివిస్తూ ఉంది వనజ. రామవరం అనే ఊరిలో గంగాధర్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు అయిన శిరీష అంటే ఎంతో ఇష్టం. శిరీష చిన్నప్పుడే గంగాధర్ భార్య చనిపోవడంతో శిరీషాని చూసుకోవడానికి తను యశోద అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు కాని యశోద స్వభావం బయటపడలేదు. తను శిరీషాని ఒక పని మనిషిలా చూస్తూ ఉండేది. పొద్దున్నే లేచినప్పటి నుండి శిరీషకి పనులు చెబుతూనే ఉండేది. ఒకరోజు శిరీష యశోద దగ్గరికి వెళ్ళి, పిన్ని పిన్ని, నాకు చదువుకోవాలనుంది, నన్ను స్కూల్కి పంపవా అని అడిగింది. అప్పుడు యశోద కోపంగా, ఇప్పుడు నిన్ను స్కూల్కి పంపిస్తే ఇక్కడ పనులన్నీ ఎవడ చేస్తాడే? ఈ పనులు అన్ని చేసే నేను స్కూల్కి వెళ్తాను పిన్ని. అవునా? ఇప్పుడు నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించాలని? అయినా నీ అయ్య సంపాదించేదే అంతంత మాత్రం, మళ్ళీ అందులో నీ చదువుకు పెట్టాలా? స్కూల్ లేదు, ఏం లేదు, వెళ్ళి పశువులకు మేత వెయ్యిపో అని కోప్పడి శిరీషాని పంపించేసింది. అలా రోజు శిరీష మీద ఏదో ఒక విషయం మీద కోప్పడుతూనే ఉంటుంది యశోద. గంగాధర్ కూడా యశోదకి ఎదురు మాట్లాడలేకపోయేవాడు. శిరీష రోజు రాత్రి తన గదిలో చిన్నప్పుడు తన అమ్మ ఇచ్చిన లక్ష్మీదేవి ఫోటో ముందు కూర్చుని ఆ రోజు తను పడిన బాధలు, సంతోషాలు అన్నీ ఆ లక్ష్మీదేవికి చెప్పుకుంటూ ఉంటుంది శిరీష. అమ్మా లక్ష్మీమాత, నాకు చదువు అంటే చాలా ఇష్టం, అది నీకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం చెప్పు, అందరికీ చదువుకునే అదృష్టం ఉండదు కదా అని బాధతో లక్ష్మీదేవి ఫోటో ముందు కూర్చుని చెబుతూ ఉంది. అప్పుడు శిరీషకి ఒక గొంతు వినిపించింది. అమ్మా శిరీష, నువ్వేం బాధపడకు, నిన్ను చదివించే బాధ్యత నాది అని మాటలు వినిపించాయి. ఆ మాటలు విన్న శిరీష మొదట భయపడినా ఆ తరువాత ఎవరు ఆ మాటలు మాట్లాడారో అని చుట్టూ చూడగా అప్పుడు తన ముందు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. తనని చూసి శిరీష చాలా సంతోషంగా, అమ్మా లక్ష్మీదేవి, నా కోసం వచ్చావా? నిన్ను చూసిన ఈ క్షణం నా జన్మ ధన్యమైందమ్మా అని వెళ్ళి శిరీష ఆ లక్ష్మీమాత కాళ్లపై పడింది. మరి పిల్లలు ప్రార్థిస్తే ఏ తల్లైనా రాకుండా ఉంటుందా అని చెప్పి ఆ రోజు నుండి లక్ష్మీదేవి శిరీషకి రోజు రాత్రి సమయాన తనకి విద్య నేర్పుతూ ఉంది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ కూడా తెలియదు. ఒకరోజు శిరీష బాగా జ్వరంతో పడుకుని ఉంది. అప్పుడు యశోద, తెల్లవారి ఎంత సమయం అయినా కూడా ఇది ఇంకా లేవలేదు, ఒక పని కూడా చేయలేదు, ఎక్కడ పని అక్కడే ఉంది అని వెళ్ళి శిరీషాని లేపింది. అప్పుడు శిరీష, పిన్ని, ఇవాళ జ్వరంగా ఉంది. ఇలాంటి జ్వరాలు మేము చాలా చూసాంలే, కాని ముందు వచ్చి పని చెయ్యే, లేదంటే ఈరోజు నీకు భోజనం ఉండదు అని చెప్పి వెళ్ళిపోయింది. కాని శిరీషకి మాత్రం ఓపిక లేక అలాగే పడుకుని ఉండిపోయింది. అప్పుడు ఆ లక్ష్మీదేవి శిరీష రూపంలోకి మారి ఇంట్లో పనులు అన్నీ చకచకా చేసేసింది.
యశోద బయట నుండి ఇంటికి రాగానే పనులన్నీ అయిపోవడంతో చూసి ఆశ్చర్యపోయింది. అలా లక్ష్మీదేవి శిరీషకి అన్ని విధాల సహాయం చేస్తూ తన చదువుకి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకుంటూ ఉంది. శిరీష యశోదాకి తెలియకుండా 10వ తరగతి పరీక్షకి డబ్బులు కూడా కట్టింది. శిరీష పరీక్షలు రాసినన్ని రోజులు లక్ష్మీదేవి శిరీష రూపంలో ఇంట్లో ఉండేది. అలా శిరీష పరీక్షలు అన్నీ చక్కగా రాసింది. కొన్ని రోజులకు శిరీష ఆ చుట్టుపక్కల ఊర్లలోనే మొదటి స్థానం సంపాదించింది అని పేపర్లో శిరీష ఫోటో చూసిన యశోద ఆశ్చర్యపోయింది. అలా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో శిరీష జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంది.